చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి రామకుప్పం మండలానికి చెందిన ఎంపీటీసీలు, సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు, మడకశిర నియోజకవర్గం మడకశిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు, వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్ల ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు, మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నాం. కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఈ రామకుప్పానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ, ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 16కు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు. మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు? గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది? గెలవలేము అన్న సంగతి తెలుసు. గెలిచిన వాళ్ళందరూ కూడా, ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద, ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు. మరి ఇలాంటి చోట 6 మందిని ఇక్కడి నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న, మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు. చివరికి కోరం లేకపోయినా కూడా 6 మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తూ ఉన్నాం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం, ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అని అంటే, ఏకంగా 15 ఎంపీటీసీలకు 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది. మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు.
ఇప్పటికి ఏం చేసావు? కొండను దోవావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా, గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చేరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి. నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షాట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ దగ్గరకుంటే నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి? ఎతికావు. ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి, ముట్టుకాయలు వేయించుకున్నావు కదా, ఏం జరిగింది? అదే కదా మళ్ళా రాజీ చేసుకొని మళ్ళా వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు ఆ రోజు? నేను ఏం చెప్పాను? సాక్ష్యాతాలు సహా పెట్టాను కదా. మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ ₹1 అకౌంట్కి ఎవరికైనా వచ్చిందా? నీకు వచ్చాయి. షెల్ కంపెనీలు నీవి, ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు, నీకు వస్తున్నాయి డబ్బులు ఇంకా. యు ఆన్సర్ దాట్. కాబట్టి నీతి నిజాయితీగా ఉండలపైన బురద వేయాలి, వేస్తూనే ఉంటాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఏంటి వాసు, లేకపోతే మన అప్పారావు, ఆదిరెడ్డి 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఒక చిన్న చిట్ ఫండ్, దానిపై నీ ప్రతాపం ఏంటి? నీ కథ ఏంటి? నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది? నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కష్టార్జితం 40 ఏళ్ళది. ఒక బీసీ 40 ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన పడిన దౌర్జన్యం ఏంటి? ఏమనాలి ఇలాంటి వ్యక్తుల్ని? అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా వ్యాపారం చేయడానికి లేదు. వ్యాపారం చేస్తే నాకన్నా అతనికి రాయితీ ఇవ్వాలా, లేకపోతే పప్పం కట్టాలా? కప్పం కడితే ఓకే, లేకపోతే మాత్రం ఎవ్వడు చేయడానికి లేదు. ఏంటయా చేసేది? 3 నెలలు ఉంది. ఎన్ని రోజులు ఉంది? ఇంకా 9 నెలలు ఎలక్షన్స్ అనౌన్స్ అవుతాయి. ఏం చేస్తావు నువ్వు? 4 ఏళ్ళ 3 నెలలు చేసినట్టు ఇప్పుడు ఏవో చేస్తావా? ఎవరికి చెప్తావు ఇవన్నీ? ఎంత హెరాస్ చేసావు? అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు? ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు? ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు? ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా? లేని దాన్ని సృష్టించావు. అంటే ఒక క్రిమినల్ కరుడగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారో చేసి ఈరోజు మీరు చూడండి, ప్రొడక్టివిటీ లెవెల్, స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇది వీకెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.